ఈ వారం ధనుస్సు రాశి వాళ్లకు తాము సంపాదించినటువంటి ధనం కావచ్చు, తాము ఖర్చు చేయబోయేటటువంటి ధనం కావచ్చు, ఈ ఆదాయము వ్యయములు కొంత సమానంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే రూపొందించుకొని వాటిని దూరం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆస్తి వివాదాలు ఈ వారం ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. మీకున్నటువంటి పరిచయాలు మరింతగా పెరగటం, ఆ పరిచయాలను ఉపయోగించుకొని మీరు కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వారం కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవటం, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. గృహిణులు, స్త్రీలు తమ యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. గృహ అవసరాల కోసం నిత్యావసర సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే సందర్భంలో కొంత అధికంగా ఈ వారం ఖర్చులు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు తాము రూపొందించుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. అంచనాలు తమకు అనుకూలంగా కూడా వస్తూ ఉంటాయి. ఈ వారం పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కృషి అమోఘంగా ఫలించగలుగుతూ ఉంటుంది. గొప్ప గొప్ప గౌరవ సన్మానాలను కూడా పొందేందుకు మీ పరిశోధనలు శ్రీకారం చుడుతూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కొన్ని అంశాల్లో దగ్గర వ్యక్తులు మిమ్మల్ని అన్ని విధాలుగా నమ్మి మీ సహాయం కోరుతూ ఉంటారు. అయితే ఎవరైతే గతంలో మీ సహకారం పొంది ఉంటారో ప్రస్తుతం వారు అవన్నీ కూడా మర్చిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వారం కాలభైరవ స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వీలైతే కనుక నిత్యము కాలభైరవాష్టకమును పారాయణం చేసుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించండి. అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలిసి వస్తాయి.